పాకిస్తాన్ అంటేనే ఎన్నో కట్టుబాట్లకి నెలవుగా నిలుస్తుంది. ముఖ్యంగా మహిళల విషయంలో ఎన్నో ఆంక్షలు విధిస్తుంటారు. కాగా పాకిస్తాన్‌కి చెందిన ఒక హిందూ మహిళ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌కు చెందిన కషిష్ చౌదరి బలూచిస్తాన్ అసిస్టెంట్ కమిషనర్‌గా నియామకం అయ్యారు. కేవలం 25 ఏళ్ల వయసులో కషిష్ అల్లకల్లోలమైన ప్రావిన్స్‌లో ఇంత పెద్ద బాధ్యతను స్వీకరించిన పాకిస్తానీ హిందువుల మైనారిటీ కమ్యూనిటీకి చెందిన తొలి మహిళగా చరిత్రని సృష్టించారు. చాగే జిల్లాలోని నోష్కి పట్టణానికి చెందిన కషిష్ ఈ ఘనత సాధించి చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ఆమె బలూచిస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణతని సాధించడం కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, దేశంలోని మైనారిటీ కమ్యూనిటీలకు ఆశాకిరణం కూడా. ఆమె ఈ విజయం సాధించిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆమెను అభినందిస్తున్నారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ కషిష్ చౌదరి ఈ విజయాన్ని సాధించడానికి తాను 3 సంవత్సరాలు అవిరామంగా చదవాల్సి వచ్చిందన్నారు. ప్రతిరోజు కనీసం 8 గంటలు ప్రిపేర్ అయ్యేదాన్నని చెప్పారు. క్రమశిక్షణ, సమాజానికి సహకరించాలనే కోరిక ఈ ప్రయాణంలో నన్ను ముందుకు నడిపించాయని ఆమె వెల్లడించారు. కషిష్ చౌదరి తండ్రి గిరిధారి లాల్ మీడియా ముందు తన కుమార్తె గురించి గర్వంగా మాట్లాడారు. నా కుమార్తె తన కృషి, నిబద్ధత కారణంగా అసిస్టెంట్ కమిషనర్గా ఎదిగినందుకు తాను చాలా గర్వపడుతున్నానని ఆమె తండ్రి చెప్పారు. కషిష్ చౌదరి ఆమె తండ్రి క్వెట్టాలో బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుక్తిని కలిశారు. అక్కడ కషిష్ మహిళలు, మైనారిటీల సాధికారిత, ప్రావిన్స్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. కషిష్ దేశానికి, బలూచిస్తాన్కు గర్వకారణమని సీఎం బుక్తి అన్నారు. పీటీఐ ప్రకారం పాకిస్తాన్లో పురుషాధిక్య ప్రాంతాల్లో అనేక అడ్డంకులను అధిగమించి విజయం సాధించిన హిందూ మహిళలలో కషిష్ ఒకరు.